హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివ కుమారి కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే గోంగూర పచ్చిమిరపకాయలతోటి గోంగూర పచ్చడి, రోటి పచ్చడి తయారు చేసి చూపిస్తాను. ఇది క్యాటరింగ్ స్టైల్లో చూపిస్తానండి. ఇప్పుడు మనకి గోంగూర చాలా ఐరన్ ఉంటుంది గోంగూరలో. ఈ గోంగూర తింటే మనకి చాలా పోషక విలువలు బాగా అందుతాయండి మనకి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్దాము. చూడండి, గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. గోంగూర, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అని రెండు ఉంటాయండి. ఇది తెల్ల గోంగూర, ఇది పులుపు కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది కడిగి ఆరబెట్టుకొని శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. ఇది 1/2 కిలో కూర. ఇది 100 గ్రాములు పచ్చిమిరపకాయలండి. ఇప్పుడు వేయించుకుందాము పచ్చిమిరపకాయలు. చూడండి, స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిందండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్నామండి పచ్చిమిరపకాయలని, ఇవి వేసుకున్నాను. చూడండి, శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని కూడా ఇట్లా వేసుకున్నాను. చాలా ఈజీ అండి ఇది తయారు చేసుకోవడం. చూడండి, 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కలిపేసుకుందాము. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుందామండి. చూడండి, 2 నిమిషాలు మూత పెట్టుకున్నాము. ఇప్పుడు మూత తీస్తున్నాను. ఇప్పుడు గోంగూర పచ్చిమిరపకాయలు ఉడికిపోయాయండి. ఇప్పుడు ఆఫ్ చేసుకుంటున్నాను, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీన్ని చల్లారి పెట్టుకోవాలండి. చూడండి, మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇప్పుడు 10-12 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకున్నవి వేస్తున్నాను. ఇప్పుడు ఈ కప్పు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు జీరా వేస్తున్నాను. ఇవి కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకుందామండి. చూడండి, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీరా ఇలా గ్రైండ్ చేసుకున్నాము. కచ్చా పచ్చాగా వచ్చిందండి, మరీ మెత్తగా చేసుకోకూడదు. ఇప్పుడు గోంగూర పచ్చిమిరపకాయలు ఉడికించుకున్నది ఇందులో వేసేస్తున్నాను. గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, గోంగూర ఉడికించి పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు పోపు చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకున్నామండి. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. 2 స్పూన్లు పోపు గింజలు వేస్తున్నాను. కట్ చేసుకున్న మిరపకాయలు వేస్తున్నాను. చిటపట్లాడుతున్నాయండి. ఇప్పుడు కొంచెము ఇంగువ వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నానండి. ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నాను. చూడండి, పోపు తయారైందండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీని దీనిలో వేసేస్తున్నాను. చూడండి, గోంగూర పచ్చడి రెడీ అయిందండి. రోటి పచ్చడి రెడీ అయింది. ఇలా తయారు చేసుకున్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.